హాయ్ వేస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జాయింట్ వెంచర్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ జాయింట్ వెంచర్ కాన్సెప్ట్ నేర్చుకునే ముందు 2 రిక్వైర్మెంట్స్ కావాలి. ఫస్ట్ వన్ ఈజ్ మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ మూడిటి గురించి ఐడియా ఉండాలి. మీకు పైన కార్డ్స్లో లింక్ వదులుతున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఐడియా ఉన్నవాళ్ళు లెట్స్ follow with me. Second requirement is little focus and patience is required. ఇది కొంచెం లెంగ్తీ టాపిక్, కొంచెం పేషెన్స్ అలాగే ఫోకస్ మనకి అవసరం ఇది నేర్చుకోవడానికి. ఓకే, లెట్స్ కమ్ టు ద టాపిక్. జాయింట్ వెంచర్. అసలు జాయింట్ వెంచర్ అంటే ఏంటి? ఈ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్, జాయింట్ వెంచర్ ఈజ్ ఏ స్పెషల్ పర్పస్ షార్ట్ టర్మ్ పార్ట్నర్షిప్. ఒక షార్ట్ టర్మ్ బిజినెస్ డీల్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 2 పర్సన్స్ ఉన్నారు. ఒక ఆయనకి 4 acres ల్యాండ్ ఉంది, ఇంకొక ఆయనకి 6 acres ల్యాండ్ ఉంది. 2 పక్క పక్కన ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. వీళ్ళ ఇద్దరు ల్యాండ్స్ కూడా పూల్ చేసి 10 acres బిట్ కింద తయారు చేస్తారు. ఇప్పుడు ఆ 10 acres ల్యాండ్ని బిట్స్ కింద చేసి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కింద ఈ ల్యాండ్ని కొన్ని 250 square feetకి 2500 square feet బిట్స్ కింద సేల్ చేస్తారు. ఎప్పుడైతే ఈ మొత్తం బిట్స్ అన్ని సేల్ అయిపోతాయో అక్కడతోటి వీళ్ళ వెంచర్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే ఇది ఒక షార్ట్ టర్మ్ అన్నమాట. మనకి పార్ట్నర్షిప్లో లాగా చాలా ఇయర్స్ కంటిన్యూ అయ్యే బిజినెస్ కాదు జాయింట్ వెంచర్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే, ఈ జాయింట్ వెంచర్లో ఉండే పార్టీస్ని మనం కో వెంచరర్స్ అంటాం. పార్ట్నర్షిప్లో ఎలాగైతే పార్ట్నర్స్ అన్నామో ఈ జాయింట్ వెంచర్లో మనం కో వెంచరర్స్ అని మెన్షన్ చేస్తాం. సెకండ్ పాయింట్, హియర్ కో వెంచరర్స్ కాంట్రిబ్యూట్ మనీ ఆర్ సప్లై గూడ్స్ టు జాయింట్ వెంచర్. అంటే ఇక్కడ కో వెంచరర్స్ అనేవాళ్ళు జాయింట్ వెంచర్ బిజినెస్ కోసం మనీ కాంట్రిబ్యూట్ చేస్తారు. అలాగే గూడ్స్ ఏమైనా అవసరమైతే వాటిని కూడా సప్లై చేస్తూ ఉంటారు. మనకి పార్ట్నర్షిప్లో పార్ట్నర్స్ క్యాపిటల్ ఎలా తీసుకొస్తారు, అలాగే ఇక్కడ కో వెంచరర్స్ కూడా తీసుకొస్తారు. థర్డ్ పాయింట్ ఈజ్ దెర్ ఈజ్ అన్ అగ్రీడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ షేరింగ్ రేషియో. ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏ రేషియోలో షేర్ చేసుకోవాలనేది ముందుగానే అగ్రీ అవుతారు. సేమ్ పార్ట్నర్షిప్లో ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా అలాగే. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ జాయింట్ వెంచర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాయింట్ వెంచర్. వెంచర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనం దీంట్లో వచ్చే ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ పాయింట్. దిస్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఈ ఫిఫ్త్ పాయింట్ కనుక మీరు బాగా గ్రాస్ప్ చేస్తే చాలా మటుకు అకౌంటింగ్ అప్రోచ్ అనేది మీరు గ్రాస్ప్ చేసినట్టే. ఇది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ లిజన్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఇది అకౌంటింగ్ అప్రోచ్ గురించి చెప్తుంది. ఈ జాయింట్ వెంచర్ అకౌంటింగ్ అనేది ఒక డిఫరెంట్ అప్రోచ్ అన్నమాట. నార్మల్ అకౌంటింగ్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెస్ని జాయింట్ వెంచర్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. అన్ని ఇన్కమ్స్ని జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. అగైన్ రిపీటింగ్, జాయింట్ వెంచర్ అకౌంట్ని ఎక్స్పెన్సెస్ పెట్టినప్పుడు డెబిట్ చేస్తాం. జాయింట్ వెంచర్ అకౌంట్ని ఇన్కమ్స్కి క్రెడిట్ చేస్తాం. మనం అసెట్స్ పర్చేస్ చేసినా కూడా ఈ జాయింట్ వెంచర్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. అసెట్స్ పర్చేస్ చేసినా అది ఎక్స్పెండిచరే కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. ఈ జాయింట్ వెంచర్ క్లోజ్ చేసేటప్పుడు అసెట్స్ మనకి రిమైనింగ్ ఏమైనా ఉంటే దాన్ని మార్కెట్ వాల్యూకి రీవాల్యూ చేసి జాయింట్ వెంచర్ అకౌంట్కి క్రెడిట్ చేస్తాం. అగైన్ రిపీటింగ్, అసెట్స్ పర్చేస్ చేసినప్పుడు కూడా జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. ఎందుకంటే అసెట్స్ కూడా
ఎక్స్పెండిచరే కాబట్టి. అలాగే జాయింట్ వెంచర్ క్లోజ్ చేసేటప్పుడు ఎటువంటి అసెట్స్ మిగిలిపోకూడదు, అన్నీ క్లోజ్ అయిపోవాలి. కాబట్టి ఆ అసెట్స్ మార్కెట్లో ఇప్పుడు ఎంత వాల్యూకి అమ్మడానికి వీలవుతుంది అని రీవాల్యూ చేసి సేమ్ అమౌంట్ని జాయింట్ వెంచర్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. ఇక్కడ ఈ జాయింట్ వెంచర్ అకౌంట్ని ఒక నామినల్ అకౌంట్ కింద, అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అంటే ఇండైరెక్ట్గా ఒక P&L అకౌంట్ కింద జాయింట్ వెంచర్ అకౌంట్ని మనం యూజ్ చేస్తాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా జాయింట్ వెంచర్ అకౌంట్కి డెబిట్ చేయడం ఏంటి మనకి డౌట్ వస్తుంది. రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ఒక షార్ట్ టర్మ్ బిజినెస్. దీనికి లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఉండదు. అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇయర్ మనం బిజినెస్ అనేది కంటిన్యూ చేయడం అనేది జాయింట్ వెంచర్లో ఉండదు. కాబట్టి ఇక్కడ లాంగ్ టర్మ్ అసెట్ అని, ఫిక్స్డ్ అసెట్ అని, కరెంట్ అసెట్ అని డిస్టింక్షన్ ఫాలో అవ్వాల్సిన అవసరం మనకి కనపడదు. కాబట్టి ఏ ఎక్స్పెండిచర్నైనా మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందే భావించి జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. ఈ జాయింట్ వెంచర్కి లాంగ్ టర్మ్ వ్యూ ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి మన అసెట్స్ అనేవి, మన లయబిలిటీస్ అనేవి మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది ఈ సంవత్సరంలోనే క్లోజ్ అయిపోవచ్చు జాయింట్ వెంచర్ అనేది. అందువల్ల బ్యాలెన్స్ షీట్ కూడా మనం జాయింట్ వెంచర్కి ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఏ ఎక్స్పెండిచర్ అయినా మనం జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. ఏ ఇన్కమ్ అయినా జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. అసెట్స్ పర్చేస్ చేసిన జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. జాయింట్ వెంచర్ క్లోజ్ చేసేటప్పుడు ఎటువంటి అసెట్స్ అయినా రిమైనింగ్ ఉంటే వాటి మార్కెట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ రీవాల్యూడ్ అమౌంట్ని జాయింట్ వెంచర్ అకౌంట్లో క్రెడిట్ చేస్తాం, ఇన్కమ్ కింద చూపిస్తాం. అంటే దీని అర్థం అసెట్స్ని మనం అమ్మేసినట్టు అనమాట. జాయింట్ వెంచర్ క్లోజ్ చేసేస్తాం కాబట్టి ఎటువంటి అసెట్స్ ఇంకా ఉండడానికి వీల్లేదు. ముందు డెబిట్ చేసిన దాన్ని ఇప్పుడు మార్కెట్ వాల్యూకి క్రెడిట్ చేసాం అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా అసెట్స్ని మార్కెట్లో సేల్ చేసేసాం అని చూపిస్తున్నట్టు. ఇక్కడతోటి ఈ జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. ఇందులో మనకి రిమైనింగ్ అమౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటి వస్తుందంటే, ప్రాఫిట్ అయితే మనకి క్రెడిట్ బ్యాలెన్సు, లాస్ అయితే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ జాయింట్ వెంచర్ అకౌంటే P&L అకౌంట్ లాగా మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నార్మల్గా 2 మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా లిటరల్గా చూసినట్టయితే 3 మెథడ్స్ అనమాట. అంటే 3 సిచ్యువేషన్స్ మనకి ఏర్పడతాయి. ప్రతి సిచ్యువేషన్లో మనం జాయింట్ వెంచర్ అకౌంట్స్ అనేవి ఎలా రాయాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, వెన్ సపరేట్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ ఫర్ జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్కి సపరేట్గా బుక్స్ పెట్టాం మనం. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే, వెన్ సపరేట్ బుక్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్. జాయింట్ వెంచర్కి సపరేట్గా బుక్స్ అనేవి మనం మెయింటైన్ చేయట్లేదు. ఇది రెండో సిచ్యువేషన్. ఈ రెండో సిచ్యువేషన్ మనకి మళ్ళీ 2 టైప్స్గా మారుతుంది. సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేయట్లేదు, మన బుక్స్లోనే మనం ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేసుకుంటున్నాం జాయింట్ వెంచర్ కూడా. ఫస్ట్ కేసులో 100% అన్ని ట్రాన్సాక్షన్స్, జాయింట్ వెంచర్కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ మనం నోట్ చేసుకుంటాం మన బుక్స్లో. థర్డ్ కేసు ఎలా వస్తుందంటే, సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయట్లేదు, అలాగే మన బుక్స్లో కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ రాయం, ఓన్లీ మన ఓన్ ట్రాన్సాక్షన్స్ ఒక్కటే రికార్డ్ చేస్తాం. ఈ 3 సిచ్యువేషన్స్లో ఎటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ కేసు చూసినట్టయితే సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్. ఈ సిచ్యువేషన్లో జాయింట్ బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్, కో వెంచరర్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఇక్కడ కో వెంచరర్స్, ఈ పార్టీస్ ఉంటారు కదా జాయింట్ వెంచర్కి, వాళ్ళు ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ను ఓపెన్ చేస్తారు. కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్ మనకి
కావాలి. ఈ జాయింట్ వెంచర్ అకౌంట్ ఇది మనకి ఒక P&L అకౌంట్ కింద ఉపయోగపడుతుంది. ఎక్స్పెండిచర్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, మనం ఈ అకౌంట్లోనే ఎంటర్ చేస్తాం. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ మనకి కావాలి ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడం కోసం. కో వెంచరర్ అకౌంట్స్ ఎందుకు కావాలి అంటే, ఈ కో వెంచరర్స్ ఎవరు ఎంత మనీ తీసుకొచ్చారు, ఎవరికి ఎంత ప్రాఫిట్ షేర్ ఎంత వచ్చింది, లాస్ట్లో ఎంత క్యాష్ సెటిల్ చేయాలి అని తెలియడం కోసం కో వెంచరర్ యొక్క పర్సనల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. అంటే పార్ట్నర్షిప్లో మనం పార్ట్నర్స్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తామో ఇక్కడ ఈ జాయింట్ వెంచర్లో కో వెంచరర్స్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు మనం సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. సపరేట్ బుక్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ బట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఆర్ రికార్డెడ్. సపరేట్గా బుక్స్ పెట్టట్లేదు కాబట్టి సపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయరు. కాబట్టి ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనకు తెలియాలి కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ యాజ్ టీజ్గా ఫస్ట్ సిచ్యువేషన్లో లాగే ఇక్కడ కూడా మనకి మెయింటైన్ చేసుకుంటాం. ఇక్కడ కో వెంచరర్స్ అకౌంట్ అంటే మనం కాకుండా రిమైనింగ్ కో వెంచరర్స్ అకౌంట్స్ అని అర్థం. మరి మన అకౌంట్ ఎందుకు ఉండదు, మన పర్సనల్ అకౌంట్ ఎందుకు ఉండదు అంటే, మన బుక్స్లో రాసుకునేటప్పుడు మన అకౌంట్ అనేది అకౌంట్స్లో ఎప్పుడూ రాదు. కాబట్టి ఇక్కడ కో వెంచరర్స్ అకౌంట్ అంటే మనం కాకుండా వేరే కో వెంచరర్స్ ఎవరున్నారో వాళ్ళ అకౌంట్స్ అని అర్థం. నెక్స్ట్ సిచ్యువేషన్ ఇదేంటంటే, వెన్ సపరేట్ బుక్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ అండ్ ఓన్లీ హిజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. అంటే మన ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాసుకుంటాం, వేరే కో వెంచరర్ ఏం చేశాడనేది మనం పట్టించుకోం. అవి ఏవి కూడా మన బుక్స్లో మనం రికార్డ్ చేయం. ఇక్కడ ఎటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేస్తామనేది చూద్దాం. ఈ సిచ్యువేషన్లో మన ఓన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి కో వెంచరర్ ఏం చేశాడనేది మనం రికార్డ్ చేయట్లేదు కాబట్టి కో వెంచరర్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది. ముందు స్టెప్లో ఇంకా మిగిలింది జాయింట్ వెంచర్ అకౌంట్ ఒక్కటే. ఈ జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది మనకి P&L అకౌంట్ లాగా ఉపయోగపడుతుంది. ప్రాఫిట్ ఆర్ లాస్ ని తెలియజేస్తుందని చెప్పుకున్నాం. కానీ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియాలంటే మన దగ్గర 100% ట్రాన్సాక్షన్స్ ఉంటేనే జాయింట్ వెంచర్కి సంబంధించిన ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోగలుగుతాం. కానీ ఈ సిచ్యువేషన్లో మనం మన ఓన్ ట్రాన్సాక్షన్స్ ఒక్కటే నోట్ చేసుకుంటాం, వేరే కో వెంచరర్ ఏం చేశాడనేది నోట్ చేసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది కూడా ప్రిపేర్ చేయడానికి వీలవ్వదు. మరి ఇక్కడ మెయింటైన్ చేసే అకౌంట్స్ ఏంటంటే, జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్ అని ఒకటి మెయింటైన్ చేస్తాం. ఇది కూడా జాయింట్ వెంచర్ అకౌంట్లో ఎలా రాస్తామో ఇక్కడ కూడా అలాగే రాస్తాం. కానీ దీంట్లో మనకి సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి తెలుస్తుంది, రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ తెలీదు. ఆ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మనం మెమరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది తయారు చేస్తాం. అంటే ఈ థర్డ్ సిచ్యువేషన్లో జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్ అలాగే మెమరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ వీటి ద్వారా మనం జాయింట్ వెంచర్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉందని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంట్రీస్ చూసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. మనం ఇప్పటిదాకా జాయింట్ వెంచర్ కాన్సెప్ట్ గురించి 3 సిచ్యువేషన్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంటింగ్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడి వరకు మీకు కన్ఫ్యూజన్ అనిపించిన నెక్స్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా ఫర్దర్ క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియో లెంగ్త్ ఇప్పటికే ఎక్కువైపోతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడితో మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అది కూడా మీకు నెక్స్ట్ డేనే మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.